ఢిల్లీలో పార్టీ కొత్త హెడ్ ఆఫీస్ ప్రారంభించారు కాంగ్రెస్ అగ్రనేతలు. పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ చరిత్ర ప్రతిబింబించేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారికి ఆపగలిగే శక్తి కాంగ్రెస్కే ఉందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఆర్ఎస్ఎస్ అవమానిస్తుందంటూ ఫైర్ అయ్యారు. పారదర్శకత లేనప్పుడు ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ లీడర్లు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభించారు కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ. ఈ కార్యక్రమానికి ఎల్ఓపి రాహుల్ గాంధీ సహా పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. 140 ఏండ్ల కాంగ్రెస్ చరిత్రను ప్రతిబింబించేలా భవనాన్ని తీర్చిదిద్దారు. కొత్త బిల్డింగ్ లోపలికి రాగానే ఓవైపు కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ ఫోటో, మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు ఖర్గే ఫోటో కనిపిస్తుంది. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు, తర్వాత పరిణామాలను వివరించేలా ఫోటోల్ని ఏర్పాటు చేశారు. अलग अलग जगह लगी करीब 246 दुर्लभ तस्वीरें साक्षी हैं कि भारत और कांग्रेस का इतिहास एक दूसरे में समाया हुआ है। कहीं चर्चिल के घमंड को चकनाचूर कर राउंड टेबल में सच की ताकत के साथ महात्मा गांधी बैठे हैं, कहीं सरदार पटेल और सुभाष चंद्र बोस का स्वाभिमान झलकता है, कहीं रविंद्रनाथ टैगोर और खान अब्दुल गफ्फार खान का राष्ट्रवाद दमकता है। पूरे भवन में हर मंजिल की दीवारों पर దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ఆపగలిగే శక్తి కాంగ్రెస్కే ఉందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. కనీసం జాతీయ జెండాకు నమస్కరించని వారు సైతం దేశం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. స్వాతంత్ర్య పోరాటాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కించపరుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ సంస్థలను గుప్పిట పెట్టుకున్నాయని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల డేటాను ఈసీ ఇవ్వాలన్నారు. పారదర్శకత లేనప్పుడు ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు రాహుల్. It is not an ordinary building. It has emerged from the soil of our country, and it has emerged as a result of the hard work and sacrifice of millions of people, and not just sacrifice prior to the freedom movement, but sacrifice until today. The fruit of that movement, which was the Constitution, which was essentially attacked yesterday by Mr. Mohan Bhagwat when he says that the Constitution was not the symbol of our freedom. And so this party has stood for a particular set of values. And we can see those values in this building. ఢిల్లీలో కాంగ్రెస్ కొత్త కేంద్ర కార్యాలయం ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కొత్త బిల్డింగ్ కు ఇందిరాగాంధీ భవన్ గా పేరు పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం 9A కోట్ల రోడ్డులో 6 అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలతో నూతన కార్యాలయం నిర్మించినట్లు తెలిపారు ఖర్గే. The committee considered the question of the purchase of the site for the AICC office building. It was decided that a site for the AICC office जवाहरलाल नेहरू जी के घर में CWC की मीटिंग हुई, उसमें ये उनका इरादा था. तो मुझे खुशी है कि नेहरू जी की ख्वाहिश आज श्रीमती सोनिया गांधी जी ने पूरी की. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. పార్టీ నేతలతో కలిసి అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అలాగే తనపై వస్తున్న బెదిరింపులకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్లపై స్పందించారు. భగవంతుని ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరూ ఏం చేయలేరన్నారు కేజ్రీవాల్. बस मैं दिल्ली के लोगों को कहना चाहूँगा कि काम के लिए वोट दीजिएगा. एक तरफ काम करने वाली पार्टी है और एक तरफ गाली गलौज देने वाली पार्टी है. गालियाँ देने से कोई फ़ायदा नहीं होता है, गालियाँ देने से कोई तरक्की नहीं होती, विकास नहीं होता. हमारा दिल्ली का विज़न क्या है, हम इन चीज़ों पे चुनाव लड़ रहे हैं. और वो दूसरी बीजेपी जो है वो इस बात पे केवल सुबह से शाम तक हमें गालियाँ देती है. तो काम के लिए वोट दीजिए. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు కాంగ్రెస్ నేత లంబా ఆల్కా. హర్యానా బీజేపీ అధ్యక్షుడిపై అత్యాచార ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్లో బీజేపీ నేత అజిత్ పాల్ సింగ్ రేప్ కేసులో జైలుకెళ్లారన్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా జాతీయ మహిళా కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. भाजपा प्रदेश अध्यक्ष मोहन लाल बडोली पर आपकी खामोशी, आपकी चुप्पी, आपका ना बोलना आपको बेनकाब कर रहा है. महिलाओं के, बेटियों के मान सम्मान पर हम ठेस नहीं आने देंगे. इस लड़ाई को ये जवाब देश के प्रधानमंत्री, भाजपा महिला मोर्चा, भाजपा के राष्ट्रीय अध्यक्ष और बड़े नेताओं को, गृह मंत्री को देना चाहिए. కిసాన్ న్యాయ్ యాత్రను వాయిదా వేసింది కాంగ్రెస్ పార్టీ. జనవరి 18 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ఫిబ్రవరి 16వ తేదీకి మార్చారు. ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా ఉండడంతో వాయిదా వేసినట్లు తెలిపారు కాంగ్రెస్ నేతలు. दर्शनार्थी को, स्नान करने वाले को, इस अमृत महोत्सव में भाग लेने वाले को किसी को कोई दिक्कत न हो, तो उसको हम लोगों ने आगे बढ़ाकर
इसको 16 फरवरी के बाद का कार्यक्रम तय किया हम लोग। ये महाकुंभ समाप्त होगा, दूसरी तरफ किसान महाकुंभ प्रारंभ किया जाएगा। ఢిల్లీ ఎలక్షన్స్ ముందు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కు ఈడీ చిక్కులు మొదలయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీంతో త్వరలోనే మాజీ సీఎంను ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల కేజ్రీవాల్ విచారణకు అనుమతి కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసింది ఈడీ.